పరిణయం 47th చాప్టర్. మార్నింగ్ ఏం జరగనట్టు చాలా నార్మల్గా జాగింగ్ చేసి వస్తుంటే తనకి దారిలో వాళ్ళ పక్కింటిలో ఉండే సుకీర్తి అమూల్యని పిలుస్తుంది. సుకీర్తి, అమూల్య, రోజు చూస్తారా? ఎప్పుడు బిజీనా? కొంచెం మాతో కూడా మాట్లాడొచ్చుగా అని పిలుస్తుంది. అమూల్య వెళ్ళి కొంచెంసేపు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటుంది. అంకిత అక్కా అంటూ వస్తుంది. ఏంటి అని అమూల్య అడుగుతుంది. అంకిత, ఏం లేదక్కా, నేను అండర్ కవర్ ఆపరేషన్ మీద వేరే ప్లేస్కి వెళ్తున్నా. నీకు కొన్ని రోజులు కాంటాక్ట్లో ఉండను. సో ఏదైనా అవసరమైతే ఝాన్సీకి చెప్పక్కా అని అంటుంది. ఆ అక్క, ఇది క్యాబ్ నెంబర్, స్టార్టింగ్లో వెళ్ళావు కదా, అదే క్యాబ్. కార్ పాడైతే యూజ్ అవుతుందక్కా అని అంటుంది. అమూల్య, ఏంటిరా, నేనేమైనా యుద్ధానికి వెళ్తున్నానా? ఆఫీస్కి కదా అని చిన్నగా అంటుంది. అంకిత, కాదక్కా, నీకా మల్లేష్ గాడు ఇబ్బంది పెడుతున్నాడు కదా అని అంటుంది. అమూల్య, ఏడ్చాడ్లే, వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు అని అంటుంది. వాడు డేంజర్ అక్కా అని అంకిత అంటుంది. అమూల్య, సరేరా, జాగ్రత్తగా ఉంటా, నువ్వు కూడా జాగ్రత్త అని ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. అమూల్య వచ్చి ఎక్కువ కాలం అవ్వకున్నా ఢిల్లీ ఎన్విరాన్మెంట్ అస్సలు నచ్చడం లేదు. కేవలం అంకిత అడిగిందని మాత్రమే ఆ బ్రాంచ్ పెడుతుంది. తర్వాత అంకిత వెళ్తుంది. వెళ్ళే అప్పుడు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేనంటే ఓకే కేర్ఫుల్ అని పంపించి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు సుజాత కాల్ చేసి అమూల్య అని పిలుస్తుంది. అమూల్య, ఎవరు అని అడుగుతుంది. సుజాత, నేనమ్మా, మీ భూషణ్ మావయ్య వైఫ్ని అని అంటుంది. అమూల్య గుర్తు తెచ్చుకుని, ఆ మీరా అత్తయ్య, చెప్పండి అని అంటుంది. సుజాత, ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రావా అని అడుగుతుంది. అమూల్యకి వెళ్ళడం నచ్చక, నాకు వర్క్ ఉంది, ప్లీజ్ నేను రాలేను అని ఫోన్ కట్ చేసేస్తుంది. నిజానికి కూడా తను రోజు లేట్ నైట్స్ ఇంటికి వెళ్తుంది. 2 బ్రాంచెస్ వర్క్ మేనేజ్ చేస్తూ చాలా అలసిపోతుంది. తనని తాను కూడా మర్చిపోతుంది ఒక్కోసారి. అలా ఆ రోజు లేట్ అవ్వడంతో కార్లో వెళ్దామని చూస్తే పెట్రోల్ అయిపోవడం చూసి ఛా అనుకుని క్యాబ్స్ బుక్ చేసుకుందాం అనుకుంటే క్యాబ్స్ దొరకడం లేవు అని చూపించడంతో అంకిత ఇచ్చిన నెంబర్ గుర్తు రాగానే అమూల్య ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. అటు సైడ్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ ఎత్తి, హలో చెప్పండి అని అడుగుతాడు. అమూల్య, క్యాబ్ కావాలండి అని అడుగుతుంది. ఆ వ్యక్తి ఎక్కడున్నారు అని అంటాడు. అమూల్య లొకేషన్ చెప్పడంతో ఒక 15 minutesలో వస్తాను అని చెప్తాడు. ఆ వ్యక్తి స్టార్ట్ అవుతాడు. కరెక్ట్గా 15 minutesకి క్యాబ్ తన ముందు ఆగడంతో క్యాబ్కి అడ్రస్ చెప్పగానే ఓకే అని ఎక్కించుకుంటాడు. అలా ఆ రోజు ఇంటికి చేరగానే బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. తినే ఓపిక కూడా ఉండదు. ఈవినింగ్ బిజినెస్ మీటింగ్ ఉండడంతో తన కార్లో వెళ్ళి మీటింగ్ అటెండ్ అయి వస్తుంటే ఒక రోడ్డు మీద చిన్న పాప ఏడుస్తూ కూర్చోవడం చూసి అయ్యో అనుకుంటుంది. కానీ దిగాలని ఉన్న ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక బాగా ఆకలి వేస్తుంటే ఫుడ్ ఇంట్లో వండింది తినాలి అనిపించక బయటి ఫుడ్ తిందామని ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చుని మ్యూజిక్ పెట్టుకుని వింటూ ఉంటుంది. అంతలో డోర్ బెల్ మోగడంతో డోర్ తీస్తుంది. అక్కడ డెలివరీ బాయ్ ఉండడం చూసి ఫుడ్ ఆర్డర్ తీసుకుని మనీ ఇచ్చినా వెళ్ళకపోయేసరికి ఏం కావాలి అని సీరియస్గా అడుగుతుంది. ఆ డెలివరీ బాయ్, నీ ప్రాణం అని కోపంగా తనకి గన్ ఏం చేస్తాడు. అమూల్య ఫాస్ట్గా తప్పించుకుంటుంది. కానీ బుల్లెట్ కొద్దిగా తన కుడి భుజంకి రాసుకుపోతుంది. వెంటనే సోఫా కింద ఉన్న అంకిత గన్ తీసి వాడి చేతి మీద కాల్చి వాడి గన్ దూరంగా విసిరికొట్టి సెంటర్ పాయింట్లో తంతుంది. ఇంటి నుంచి బయటికి వచ్చి డోర్ లాక్ చేసి రోడ్డు మీద చూస్తే ఎవరూ లేకపోవడం, నైట్ టైం అవ్వడం
చెమటలు పడుతుంటే భయంగా చూస్తూ ఉంటుంది. ఒక చెయ్యి తన మీదికి పడేసరికి వెనక్కి తిరిగి, నువ్వా రాంబయ్య అని అంటుంది. నేనే సిస్టర్, నువ్వేంటిలా అని అంటాడు. తను జరిగింది చెప్పి, వాడిని లాక్ చేశాను, అంకిత ఢిల్లీలో లేదు అని టెన్షన్తో అంటుంది. రామ్, కూల్రా, ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడానికి నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బాగా డీల్ చేస్తాడు అని ఫోన్ చేసి మ్యాటర్ చెప్తాడు. సో ఇదేనండి పరిణయం 47th చాప్టర్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.